ముస్తని సంచునాయక్ అప్డేట్ చూస్తే రైతులు పత్తి అమ్ముకోవడం కోసం అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రైతులు తొందరపడి దళారుల చేతిలో పడొద్దని సూచించారు. పత్తిని మొత్తం కొనుగోలు చేయాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రధాని మోదీ ఆదేశించారని తెలిపారు. 12% వరకు తేమ ఉన్న సీసీఐ పత్తిని కొంటుందని చెప్పారు. 122 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ డెవలప్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ దీపావళి తర్వాత ప్రారంభమవుతాయి. యాప్ ఏదైతే ఉన్నదో యాప్ దీపావళి నుంచి రైతులకు అందుబాటులో వస్తుంది. రైతులు దీపావళి నుంచి యాప్లో తమ పంటను రెడీ అయితే అమ్ముకోవాలని డేట్ కావాలంటే వాళ్ళు అందులో బుకింగ్ చేసుకొని తీసుకోవచ్చు అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ, నేను ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాను రైతులను. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క రిఫార్మ్స్లో సహకరించి ఈ యొక్క పత్తి అమ్ముకోవాల్సిందిగా, రానున్న రోజుల్లో పత్తి దిగుబడి పెంచుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను రైతులను ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరను.